అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అలే గారు ఉన్నారు. మాట్లాడదాం. అలే గారు, కేటీఆర్ మాట్లాడుతూ ఈరోజు సభలో జరిగినటువంటి తీరుపైన కావచ్చు, కేసు ఫార్ములా ఈ కేసుకు సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి పైన కొన్ని కామెంట్ చేశారు. దాని గురించి ఏం చెప్తారు? కేటీఆర్కు మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. సంవత్సరం కాలం పూర్తయినా కానీ వాళ్ళ ధోరణి మార్చుకోలేదు. ఈ సంవత్సరం కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఒకటి అమలుపరుచుకుంటూ సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు చేసుకుంటూ సంవత్సర కాలంలో తెలంగాణ ప్రజల నుంచి, ముఖ్యంగా మహిళల నుంచి, నిరుద్యోగుల నుంచి, రైతుల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసోరలేక కేటీఆర్ గారికి మైండ్ బ్లాక్ అయి మాట్లాడుతున్నాడు. మరి దొంగే దొంగ అన్నట్టుగా ఈ ఫార్మ్ ఏమో మాట్లాడుతున్నాడు. నీ మీద ఆల్రెడీ ఈడీ కూడా ఎంటర్ అయింది కదా, ఈడీ కూడా ఎంటర్ అయ్యి నీ మీద దర్యాప్తు జరిగి నేను ఈడీకి హాజరు కమ్మని చెప్తున్నారు. నువ్వు నిర్దోషిగా నిరూపించుకొని మాట్లాడాలి తప్ప అనవసరంగా చిట్చాట్ల ద్వారా ఇంకా కూడా మీ వక్రబుద్ధి మార్చుకోలేదు. కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అనుకోండి, తెలంగాణ ప్రజలు ఉన్నటువంటి ఆదరణ చూసి కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. కేటీఆర్ ఏమున్నా ఆయన ఇంకా కూడా ప్రతిపక్ష నాయకుడు నేను కావాలి, లేకపోతే మా బావకు పోతుందనే ఉద్దేశంతో ఇట్లా చిట్చాట్లో పాల్గొని నేను ఇంకా లైవ్లో ఉండాలని చూస్తుంది తప్ప ఇవాళ ఒక మహానీయుని సంతాప సభ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణ ఇవ్వడానికి కీలక భూమి పోషించినటువంటి కీర్తిశేషుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సంతాప సభకు నిజంగా కేసీఆర్ వచ్చి సంతాపం వెలిబుచ్చి, మన్మోహన్ సింగ్ గారు మా ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో 2 సంవత్సరాలు ఈయన మంత్రిగా చేసిండు. మరి అలాంటి మంత్రిగా ఉన్నటువంటి ఆయన చట్టసభల్లో ఆయనతో ఉన్న సాన్నిధ్యం తెలంగాణ ఇవ్వడంలో ముఖ్య భూమిక పోషించి ఆ రోజు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో మెజార్టీ లేకున్నా మన్మోహన్ సింగ్ గారు ప్రతిపక్షాలైన వెంకయ్యనాయుడుతోటి వాళ్ళతోటి సుష్మాతో మాట్లాడి బిల్లు పాస్ కావడానికి ప్రయత్నం చేసి ఇలా బిల్లు పాస్ చేస్తేనే కదా తెలంగాణ వచ్చింది. ఆ వచ్చిన తెలంగాణలో 10 ఏళ్ళుగా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కనీసం మన్మోహన్ సింగ్ గారి ఇలా సంతాప సభకు రావడం అది విడ్డూరంగా ఉంది. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా కేటీఆర్, హరీష్ రావు ఈ తెలంగాణని మొత్తం దోసుకొని లూటీ చేస్తే ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ మేము ఇచ్చినటువంటి అభ్యాసం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇక్కడ రైతులకు పెద్దపీట వేసి రేపు రైతు సంక్రాంతిని కానుకగా రైతు భరోసా ఇవ్వబోతున్నాం. అంటే మీ లెక్క కొండలకు, గుట్టలకు, వ్యవసాయేతర భూములకు, ఫ్లాట్లకు ఇచ్చేది కాదు. నిజమైన రైతుకు, వ్యవసాయం చేసే రైతుకు చేయూతనివ్వాలని చెప్పి మేము రైతు భరోసా ఇవ్వబోతున్నాం. ఇది ప్రజాపాలన, ప్రజల సంక్షేమంలో కాంగ్రెస్ పార్టీ ముందుంది. ఈ టీఆర్ఎస్ మోసానికి పేటెంట్ హక్కే కాంగ్రెస్ తీసుకుంది, మోసం చేస్తూ ఉంది అధికారం చేపట్టి నుంచి అనేటువంటి కామెంట్ కూడా చేశారు కేటీఆర్. దాంతోపాటు డిస్ట్రక్షన్, డైవర్షన్, మొత్తం కూల్చివేతలు, పక్కదోవ పట్టించేతోని ఏదైనా పక్కదారి మళ్ళించే ఈ పాలన సాగుతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అసలు మోసాల పార్టీ మీది. తెలంగాణ సెంటిమెంట్ తోటి అధికారంలోకి వచ్చిన మీరు దళిత ముఖ్యమంత్రి అన్నారు, దళితకు 3 ఎకరాలు అన్నారు, డబుల్ బెడ్రూమ్ అన్నారు, నిరుద్యోగులకు భృతి అన్నారు, 1 కోటి ఉద్యోగాలు ఇస్తున్నారు, లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఏదో ఒకటి నెరవేర్చకపోతేనే కదా మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూర్చోబెట్టింది. ఇది కూడా గమనించలేకుండా ఇంకా సంవత్సరం గడిచిన కేటీఆర్ తన తీరు మార్చుకోక ఇంకా కూడా అంటున్నాడు. హైడ్రా గురించి చెప్తున్నాడు. మరి గతంలో మూసీ సుందరీకరణ కోసం మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ దానికి మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందే వాళ్ళు. కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేని తీసుకుపోయి మూసీ రివర్ బోర్డుకు చైర్మన్ చేసిండ్రు. మరి ఆ రోజు మీరు మూసీ ప్రక్షాళన చేస్తేనేమో చేస్తుంటే కరెక్టు, మేము ఇలా చేస్తుంటే తప్ప అంటే వాళ్ళు మతిభ్రమించి మాట్లాడుతున్నారు. ఇలా మూసీ పరివాహక ప్రాంతంలో లక్షల మంది ఇలా అక్కడ విషవాయువులతోటి, విష జ్వరాలతోటి, క్యాన్సర్ తోటి బాధపడుతుంటే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు. హైదరాబాద్, ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్ వీళ్ళంతా ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యం ముఖ్యం. అక్కడ నివసిస్తున్న ప్రజల మంచి నీరుతో ఉండాలి. అక్కడ మూసీకి గోదావరి నీళ్ళు పారించాలనే మా గౌరవ ముఖ్య లక్ష్యం ఉంటే దాన్ని తప్పుబట్టి ఇలా హైడ్రాన్ తప్పుబడుతున్నారు. మరి చిన్నపాటి వర్షాలకే ఇలా మొత్తం హైదరాబాద్ కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా నాలాల మీద కానీ చెరువుల మీద ఆక్రమించుకొని కడుతుంటే ఏ రకంగా మనుగడ ఉంటుంది? రాబోయే తరాలకు మనం ఏ రకంగా అందియాలి? అందుకే గౌరవ ముఖ్యమంత్రి ఎవరైతే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టుగా హైడ్రాను తీసుకొచ్చింది కాబట్టి హైడ్రా వల్ల అక్రమార్కులు లేకుండా ఇలా చెరువులు కానీ నాలలు కానీ ఇలా కబ్జా చేయకుండా ఒక మంచి ఉద్దేశంతో హైడ్రా ఏర్పాటు చేసినాం. దీని మీద గౌరవ
ప్రతిపక్ష నాయకుడు కానీ అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడే నైతిక విలువ వాళ్ళకి లేదు. గతంలో మీరు చేయలేనిటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే ప్రజల నుంచి, తెలంగాణ ప్రజల నుంచి, ముఖ్యంగా రైతుల నుంచి, మహిళల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఈ రకంగా చిట్చేయడం మీకు అవివేకం. ఇప్పటికైనా ఇంకొక స్టేట్మెంట్ చేశారు ఎల్ఏ గారు, ముఖ్యంగా అల్లు అర్జున్ అంశాన్ని దీన్ని సాకుగా చూపిస్తూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారితో సెటిల్మెంట్ చేసుకున్నారు. అది ఎలాంటి సెటిల్మెంట్ అనేటువంటిది నా నోటి మాట ద్వారా చెప్పాలనేటువంటి ఒక కామెంట్ చేశారు. నిజంగా ఆ కాన్పిన జరిగినటువంటి కామెంట్ పైన ఏం చెప్తారు? గతంలో సినీ వాళ్ళతో కానీ అంటగాగింది మీరు. మా ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ కూడా కాపాడాలి, సినీ పరిశ్రమ కూడా అభివృద్ధిలో ముందుకు రావాలని చెప్పి బెనిఫిట్ షో కానీ దాని రేట్లు పెంచడం చేసింది. ఎక్కడ కూడా సినీ పరిశ్రమకు కాంగ్రెస్ పార్టీ కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ యాంటీగా లేరు. అలా ఉంటే మేమే బెనిఫిట్ షోకి అవకాశం ఇవ్వం కదా, మేము రేట్లు పెంచాం కదా. అందుకే ఎప్పుడైనా సినీ పరిశ్రమ అభివృద్ధి కావాలి, సినీ ఇండస్ట్రీలో కూడా వేలాది మంది ఉపాధి పొందుతారు, దాన్ని కూడా ఒక భాగస్వామ్యంగా చూడాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతాం తప్ప వాళ్ళ లెక్క సినీ ఇండస్ట్రీతోటి లేకపోతే ఇంకేదో అంటగాగి ఇలా ఆ రకంగా మా గౌరవ ముఖ్యమంత్రి చేయడు. అన్ని పరిశ్రమలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతాం తప్ప ఏ సినీ పరిశ్రమ మీద ఇంట్రెస్ట్ ఉండదు, వేరే మాకు ఫోకస్ లేదు. కాకపోతే జరిగిన తీరు, వాళ్ళు వివరించిన తీరును తప్పుపట్టారు తప్ప ఎవరినో వ్యక్తిగతంగా మా ప్రభుత్వం కానీ మా గౌరవ ముఖ్యమంత్రి కానీ దూషించడు కానీ వ్యక్తిగత కోపతాపాలు మా ముఖ్యమంత్రి. కవిత మాట్లాడుతూ తెలంగాణకు పట్టినటువంటి శని కాంగ్రెస్ పార్టీ అనేటువంటి స్టేట్మెంట్ ఈరోజు నిజామాబాద్లో మీడియా సమావేశంలో వేశారు. కవితకు మాట్లాడే నైతిక విలువలు లేవు. మొన్ననే ఒక మీటింగ్ పెట్టి బీసీలకు పెద్దపీట వేయాలి, బీసీ రిజర్వేషన్ 10 సంవత్సరాల్లో మీ నాయన కానీ నువ్వు కానీ మీ బావ హరీష్ రావు కానీ మీరు చేసిందేముంది? 10 ఏళ్ళ అధికారంలో ఉండి 2018లో స్థానిక సంస్థలో మా బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ తొక్కి కదా ఇంకా మీరు రిజర్వేషన్ తగ్గించి సీట్లు అక్కడ ఇచ్చింది. ఇవాళ మా ముఖ్యమంత్రి మా రాహుల్ గాంధీ గారి నిర్ణయం బీసీ కులగణన జరగాలి, కులగణనతోటే మేమెంతో మాకంత వస్తాన ఉద్దేశంతో తెలంగాణలో ఏ కులం ఎంత ఉందని తెలుసుకోవడానికే మేము ఇక్కడ కులగణన 99% పూర్తి చేసుకున్నాం. రేపు స్థానిక సంస్థలో బీసీలకు పెద్దపీట వేయడానికే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చారు. ఈ కులగణన ద్వారా ఏ కులం ఎంత ఉంది, ఏ కులం ఎంత వాటు ఉంది, మేమెంతో మాకంత ఉండాలనే కదా బీసీలకు రిజర్వేషన్ పెంచాలనే కులగణన చేస్తే దాన్ని కూడా తప్పుపట్టి మీ హాయంలో కులగణన చేయరు, బీసీలకు రిజర్వేషన్ పెంచరు, మేము పెంచామంటే దాన్ని తప్పుగా వ్యక్తీకరిస్తున్నారు. ఇది కేటీఆర్కు తగదు. ఆయన ఎన్ని చిట్చార్జ్ చేసినా తెలంగాణ ప్రజలు మేము బొందబెట్టిరు. రేపు 2025లో కొత్త అధ్యక్షుని అనుకుంటున్నారు. మరి మీ నాయన ఫామ్ హౌస్లో బండుకోబెట్టి నువ్వు అధ్యక్షుడు అవుతావా లేకపోతే మీ బావ అవుతాడా? అది మీరు తెలుసుకోవాలి. మీరు అధ్యక్షుడైనా ఏదైనా మీ పార్టీకి చర్మగీతం వాడారు. తప్పకుండా 2025లో మీకు మంచి సినిమా చూపిస్తాం. చివరగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం స్టార్ట్ అయింది, త్వరలో దానికి ముగింపు రానుంది, కాంగ్రెస్ ప్రభుత్వం అంతర్యుద్ధంలో కొట్లాడుకుంటున్నారు వాళ్ళని స్టేట్మెంట్ చేశారు. అంటే తెలంగాణలో ప్రజాపాలన, ప్రజా సంక్షేమం జరుగుతుంటే ఓర్వలేక ఏ రకంగా 2 రాళ్ళు వేయాలి, పార్టీలో ఏ రకంగా స్విచ్ పెట్టాలని చూస్తున్నారు. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరినీ కలుపుకొని అందరినీ ఒక తాటి మీద ఒక కుటుంబ సభ్యులెక్క తీసుకుపోతున్నాడు. సంవత్సరం పాలనలో మంచి సంక్షేమాలు ఇక్కడ మంత్రులకు స్వేచ్ఛ ఇచ్చిండు, మాకు విప్లకు స్వేచ్ఛ ఇచ్చిండు, ఎమ్మెల్యేలకు వాళ్ళ నియోజకవర్గాల్లో స్వేచ్ఛ ఇచ్చి ఎక్కడే అభివృద్ధి కావాలనో స్వయంగా ఆయనే మాకు నిధులు ఇస్తుండు. అంత మంచి కోఆర్డినేట్ చేసి ఒక మంచి పాలన అందిస్తుంటే ఏ రకంగా బురద జల్లాలని చెప్పి వాళ్ళకి ఎక్కడ సంద దొరకలేదు. ఏదో ఒక రాయాలి అక్కడ అంటే ఆ బురదలో రాయేస్తే ఆ చల్లేది మీ మీద పడుతుంది బురద, అది మీరే అబాస్పాలు అవుతారు. తెలంగాణ ప్రజలు గమనించే కదా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన ఎన్నుకున్నది. ప్రజాపాలన ద్వారా సంక్షేమాలు అందిస్తున్నాం కాబట్టి మా పాలనకు డోకలేదు. మా కుటుంబ సభ్యుల లెక్క అందరం కలిసి ముందుకు పోతాం. మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకెళ్తాం. ఇది ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలతో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.